హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందనా దివాకర్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో మీకు తమ్నెయిల్ చూసి అర్థమయ్యే ఉంటుంది కదా. మేము దీను బర్త్డే ఇంకా రాఖీ సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాము. రెండు ఒకటే రోజు పడ్డాయి, అందుకే అలా చేసుకోవాల్సి వచ్చింది. సో దీను బర్త్డే మండే కాబట్టి దీనుకు ఆఫీస్ ఉంది, లీవ్ పెట్టడం కుదరదన్నాడు. అందుకే మేము సండే ఆఫ్టర్నూనే లంచ్కి బయటికి వెళ్ళిపోయామన్నమాట. దీను ట్రీట్ అనమాట ఇది. సో మేము వివాహ భోజనంకి వెళ్ళాము. బికాజ్ ఈసారి శ్రావణ మాసం కాబట్టి వెజ్ తినే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. వివాహ భోజనంలో వెజ్ ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి అని చెప్పేసి అక్కడికైతే వెళ్ళిపోయామన్నమాట. మా బుజ్జమ్మ చూస్తున్నారా, అసలు ఎంత క్యూట్గా ఉంది కదా ఈ డ్రెస్లో. నాకు చాలా నచ్చింది, క్యూట్ అనిపించింది. వాళ్ళ అమ్మమ్మతో ఆడుకుంటూ ఉంది. మీరు ఎప్పుడైనా వివాహ భోజనంకి వెళ్తే పండు మిర్చి వెజ్ స్టిక్స్ ఇవి ట్రై చేయండి, చాలా బాగుంటాయి టేస్ట్. నాకు నాన్ వెజ్ ఆప్షన్స్ ముందు ఎన్నున్నా సరే అది మాత్రం నేను డెఫినెట్గా ఆర్డర్ చేసుకుంటానమాట. మీరు కూడా ఎప్పుడైనా వెళ్తే ట్రై చేయండి. సో ఆఫ్టర్నూన్ ఇక్కడ లంచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ నైట్ ఇంటికి వెళ్ళిపోయి కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ నైట్ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఎందుకు అంటే చరణ్ నేను కట్ చేయిస్తాను కేక్ నైట్, ఇక్కడికే రండి అని చెప్పాడు. సో అందుకే అక్కడికైతే వెళ్ళిపోయామన్నమాట మేము. మా ఆశ్రీ చూస్తున్నారా ఎలా చూస్తుందో, ఆ ఫైర్ అదంతా వస్తుంటే కొంచెం డిఫరెంట్ థింగ్స్ కదా వాళ్ళకి, చిన్నపిల్లలకి ఇవన్నీ. సో క్యూట్గా చూస్తూ ఉంది. ఏం జరుగుతుందో కూడా దానికి అర్థం కావట్లేదు చెప్పాలంటే. Remember when you said it doesn't get better than this, only a fool would have let you go. You got into my head, am I about to lose myself? When will all of this fade away? 'Cause I see colors for the first. ఇక్కడ ఆశ్రీ ఇంతవరకు మంచి కూర్చుంది కదా, ఇప్పుడు వాళ్ళ మమ్మీ కనిపించిందో లేదో ఏడవడం స్టార్ట్ చేస్తుంది చూడండి. అంతే బాగా ఉంటుంది మన దగ్గర. వాళ్ళ అమ్మ కనిపించిందంటే మాత్రం నెక్స్ట్ మినిటే ఏడుపు స్టార్ట్ చేసేస్తుంది అనమాట. పిల్లలు అంతే కదా, అందులోనూ ఈ ఏజ్లో ఎక్కువ కనెక్ట్ అయ్యి ఉంటారు. అండ్ నేను దీనికి ఈసారి ఎక్కువ గిఫ్ట్స్ అయితే ఇవ్వలేదు, జస్ట్ నేను షూ అయితే ఇచ్చానమాట. స్కెచర్స్ ఇచ్చాను. నాకు కలర్ చాలా నచ్చాయి ఇవి, ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు కదా, సో యూజ్ అవుతాయి అని చెప్పేసి. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మేము టెంపుల్కి వెళ్ళాము. యాజ్ యూజువల్ నేను టెంపుల్లో వీడియో తీయను కాబట్టి టెంపుల్లో తీయలేదు. ఇది వచ్చేసి హరిహర టెంపుల్ అనమాట. పక్కంది హరిహర టెంపుల్, దీని పేరు నాకు తెలియదు కానీ మేము హరిహర టెంపుల్ అనే అంటూ ఉంటాము. రెండు పక్కన ఉంటాయి కాబట్టి మాకు అలాగే గుర్తుంటుంది యాక్చువల్గా. సో టెంపుల్కి వెళ్ళేసి వచ్చిన వెంటనే రక్షాబంధన్ కాబట్టి మా మామయ్య వాళ్ళ సిస్టర్ తిను రాఖీ కట్టడానికి వచ్చారనమాట. మా మామయ్యకి మొత్తం 4 సిస్టర్స్. బట్ ఏంటంటే ఈ పెద్దమ్మ ఒక్కతే అనంతపూర్లో ఉంటుంది, మిగతా వాళ్ళంతా బెంగళూరులో ఉంటారనమాట. సో అందుకే తినొక్కటే వచ్చి రాఖీ కట్టేసి వెళ్తుంది ఎవ్రీ ఇయర్. అండ్ ఈ అమ్మాయి ఇంకొక అమ్మాయి వచ్చేసి దీనుకి తెలిసిన వాళ్ళు, అంటే మా ఫ్యామిలీకి తెలిసిన వాళ్ళు. సో వీళ్ళు దీనుని మా బావని ఒక బ్రదర్ లాగా భావిస్తారు. అందుకే వీళ్ళు అనంతపూర్లో ఉన్నారంటే మాత్రం దీను మా బావ డెఫినెట్గా వచ్చి రాఖీ కట్టేసి వెళ్తారనమాట. దీనుకి ఏంటంటే సిస్టర్స్ లేరు. సో మా చరణ్ పెళ్ళి అయిన తర్వాత ఒకటి నవ్వి, తర్వాత వీళ్ళు అండ్ మా కజిన్ లత అక్క, వీళ్ళే రాఖీ కడుతూ ఉంటారు. దీనికి కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ దీని తర్వాత ఇమీడియట్గా మేము మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము. నేను యాక్చువల్గా ఫస్ట్ చరణ్కి కడదాం అనుకున్నాను కానీ చరణ్ బయటికి వెళ్ళాను అన్నాడు. మళ్ళీ నాకు నైట్ దీను బర్త్డే ప్రిపరేషన్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇంకా వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాను. ఫస్ట్ మా చిన్న బాబాయ్ కొడుకు నితిన్ దగ్గరికి వెళ్ళాను. అండ్ గణేష్ వరుణ్ మీరు ఆల్రెడీ నా వీడియోస్లో చూశారు కదా, వీళ్ళ దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట. Only a fool would have let you go. You got into my head, am I about to lose myself? When will all of this fade away? 'Cause I see colors for the first time. I'm starting to realize nothing's ever black and white.
అదేంటో కానీ నేను బెంగుళూరులో ఉన్నా సరే ఈ రాఖీ అన్నది ఎప్పుడు శ్రావణ మాసంలో రావడం వల్లనో ఏంటో ఈ వరలక్ష్మి వ్రతము ఈ ఫెస్టివల్స్ అన్నిటితో పాటు ఇది వెనక ముందు రావడంతో ఈ మధ్య ఎక్కువ రక్షాబంధన్కి ఇక్కడే ఉంటున్నాను అనంతపూర్లో. లాస్ట్ ఇయర్ కూడా అలాగే ఉన్నాను. సో దట్ మా తమ్ముళ్ళందరికీ రాఖీ కట్టడానికి అవకాశం వస్తుంది. బట్ బెంగళూరులో కొంతమంది తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళకి కట్టే అవకాశం ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉన్నాను నేను యాక్చువల్గా. ఐ హోప్ త్వరలోనే రావాలి అనుకుంటున్నాను. అంటే ఒక ఇయర్ అయినా వాళ్ళైనా ఇటు రావాలి, వీళ్ళైనా అటు వచ్చి అందరు ఒక దగ్గర ఉండి సెలబ్రేట్ చేసుకోవాలని అయితే ఉంది. హోప్ఫుల్లీ జరగాలి అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా నేను మా ఇంటికైతే వచ్చేసాను చరణ్కి రాఖీ కట్టడానికి. నేను చరణ్కి రాఖీ కట్టాను అండ్ నవి దీనుకి రాఖీ కట్టింది. దీను ఒక మంచి గిఫ్ట్ ఇచ్చాడు చూడండి. నాకు కూడా తెలీదు, నాకు కూడా ఒక సర్ప్రైజే అది. నాకు చాలా నచ్చింది ఆ గిఫ్ట్ అయితే మాత్రం. వెంటనే నాకు కూడా కావాలి ఇలాంటిది ఒకటి అని అడిగేశాను అనమాట దీనుని. Only a fool to let you go. You got into my head. Am I about to lose myself? When will all of this fade away? 'Cause I see colors for the first time. I'm starting to read. సో ఇదే దీను ఇచ్చిన గిఫ్ట్ అనమాట. దీంట్లో ఏముంది, ఒక ఫోటో ఫ్రేమే కదా అనుకుంటున్నారా? ఏం లేదు, ఇది నార్మల్ ఫోటో ఫ్రేమ్ కాదు, లైట్ ఫోటో ఫ్రేమ్ అనమాట. మీరు చూడండి, ఇప్పుడు లైట్ వేస్తాడు. యాక్చువల్గా ఇది వీడియోలో అంత క్లియర్గా కనిపించట్లేదు, కానీ మనకు డైరెక్ట్గా చూస్తే ఒక ఎల్ఈడి స్క్రీన్ మీద పిక్చర్ చూస్తున్నట్టు చాలా బాగుందన్నమాట ఫోటో అయితే. నాకైతే చాలా నచ్చింది. సో అందుకే నేను దీనిని అడిగాను, నాకు కూడా ఇలాంటిది ఒకటి కావాలి చేయించు అని చెప్పేసి. త్వరలోనే నేను కూడా చేయించుకుందాం ఒక మంచి ఫోటో సెలెక్ట్ చేసుకొని అని అనుకుంటున్నాను. ఫైనలీ మా లతాక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అక్కడ కూడా లతాక్క దీనుకి అండ్ నేను ప్రవీణ్ అన్నకి రాఖీ కట్టేశాము. అక్క అంటున్నాను, బట్ దీనుకి రాఖీ కట్టడం ఏంటి అనుకుంటున్నారు. ఏం లేదండి, దీను మా అత్త కూతురు, నాకు వరుసగా వదిన అవుతుంది, కానీ చిన్నప్పటి నుంచి అక్క అక్క అని పిలిచి అలా అలవాటైపోయిందనమాట, అంతే. అండ్ ఫైనలీ దీను బర్త్డే సెలబ్రేషన్స్ కోసం మేము బయటికి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇది హ్యాపీ టైమ్స్ అని చెప్పేసి చాలా మంచి ప్లేస్. ఇప్పుడు మనకు మినీ థియేటర్స్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా, అలాంటి ప్లేస్ అనమాట. డెకరేషన్ అంతా వాళ్ళే చేసి ఉంటారు అండ్ మనకు ఫుడ్ కేక్ వాళ్ళు అరేంజ్ చేస్తారు. చాలా మంచి ప్లేస్ అనమాట, నాకు బాగా నచ్చింది. ఇన్ఫ్యాక్ట్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నచ్చింది. ఫుడ్ నేను ఎలా ఉంటుందో అని అనుకున్నాను సీరియస్గా చెప్పాలి అంటే. ఇలాంటి ప్లేసెస్లో ఫుడ్ అంత బాగుండదు అన్నది నా ఫీలింగ్ అనమాట. బట్ ట్రస్ట్ మీ, చాలా బాగుంది అండ్ క్వాంటిటీ కూడా చాలా ఇచ్చారండి. నేనేమో నాకు తెలియక చాలా ఆర్డర్ పెట్టేశాను. బిర్యానీ మేము తినలేక ఇంటికి కూడా పట్టుకెళ్ళామన్నమాట. ఫస్ట్ థింగ్, డెకరేషన్ అల్టిమేట్ ఉంది అసలు. వీళ్ళ రిసీవింగ్ కానివ్వండి, మనతో మాట్లాడే విధానము అన్నీ బాగున్నాయి. సీరియస్గా చెప్పాలంటే పేరు పెట్టడానికైతే ఏమీ లేదు. ఇక్కడ ఏంటంటే మనకు రూమ్స్ మెంబర్స్ని బట్టి ఉంటాయి అన్నమాట. మేము 8 మెంబర్స్ వెళ్ళాము. ఫైనల్ 8 మెంబర్స్ వరకే ఉందన్నారు రూము, అందుకే మేము 8 మెంబర్సే వెళ్ళాల్సి వచ్చింది. లేకపోతే ఇంకా మా కజిన్స్ని అందరినీ తీసుకెళ్లే ప్లాన్ కూడా ఉండింది. బట్ 8 మెంబర్సే లిమిట్ అన్నారు కాబట్టి తప్పలేదన్నమాట నాకు. వీళ్ళే కేక్ కావాలంటే మనకు కేక్ అరేంజ్ చేస్తారు, కస్టమైజ్ కూడా చేసిస్తారు కావాలి అంటే. సో అంతా నచ్చిందనమాట. దీనికి కూడా బాగా నచ్చింది అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా నచ్చింది. నాకెందుకో అనిపించింది ఇక్కడ బర్త్డే పార్టీస్ అని మాత్రమే కాకుండా ఫ్యామిలీ గ్యాదరింగ్స్కి కూడా చాలా బాగుంటుంది అనిపించింది. ఒక 2 అవర్స్ టైం లిమిట్ ఉంటుందన్నమాట మనకు. సో ఆ 2 అవర్స్లో మంచిగా మనకు ఒక స్క్రీన్ ఇస్తారు అండ్ ఫుడ్ మనం ఓన్లీ థియేటర్కి ఆ స్క్రీన్కి మాత్రమే మనకు ఒక ప్రైస్ ఉంటుంది అండ్ ఫుడ్ కేక్కి సపరేట్ ప్రైస్ ఉంటుంది. మీకు ఎవరికి ఏది కావాలో అది తీసుకోవచ్చు అన్నమాట. కేక్స్ కావాలంటే వాళ్ళు కస్టమైజ్ కూడా చేసిస్తారు.
మంచిగా పిక్స్ తీసుకొని మంచిగా సాంగ్స్ పెట్టుకొని డాన్స్ చేసుకొని ఫుడ్ ఎంజాయ్ చేసి మేము ఇంటికైతే వెళ్ళిపోయాము. హ్యాడ్ గ్రేట్ టైం అనే చెప్తాను నేను ఇక్కడ. When you said it doesn't get better than this, only a fool would've let you go. It got into my head, am I about to lose myself? చూడండి ఫుడ్ ఎంత ఇచ్చారో క్వాంటిటీ. నేను ఇంత వస్తుందని తెలియక అన్నీ డబల్ ఆర్డర్ పెట్టాను. ఇంకొక విషయం ఏంటి అంటే మనం ఫుడ్ ముందే చెప్పి పెట్టాలన్నమాట వాళ్ళకు. బికాజ్ వాళ్ళు ముందే ప్రిపేర్ చేసుకోవాలి అంట, ఒక 2 hours ముందైనా చెప్పాలి అన్నారు. నేను తక్కువ వస్తుందేమో క్వాంటిటీ అని చెప్పేసి నేను ఎక్కువ చెప్పేశాను. అండ్ బిర్యానీ ఇంటికి తీసుకెళ్ళి తిన్నాము ఇంకా ఫైనల్లీ తినలేక. సో ఫ్యామిలీతో మంచిగా డ్యాన్స్లు వేసుకొని సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేసి తర్వాత ఇంటికైతే వెళ్ళిపోయాము. వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. చాలా బాగుంది వీళ్ళ సర్వీస్ అని అయితే చెప్తాను, జెన్యూన్గా చెప్తున్నాను. నెక్స్ట్ ఇక్కడేంటి అప్పుడే డ్రెస్ చేంజ్ చేసుకొని అసలు కొత్త లుక్లో వచ్చాను అనుకుంటున్నారా? ఏం లేదండి, చరణ్ నాకు రాఖీకి ఒక డ్రెస్ గిఫ్ట్ ఇచ్చాడు. నేను అప్పుడు చూపించలేదు కదా. ఇదేంటి అంటే వాళ్ళు ఆల్టరేషన్ కోసం వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు. వాడు నన్ను తీసుకెళ్ళే కొనిచ్చాడులేండి, సర్ప్రైజ్ ఏం లేదు. సో వాళ్ళు ఆల్టరేషన్కి వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు, అది ఇన్ టైంలో ఇవ్వలేదన్నమాట. అందుకే నేను తర్వాత ఇంకొక రోజు చూపించాల్సి వస్తుంది. అంతే అండి, ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఇంతవరకు ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి, సో దట్ నా నెక్స్ట్ వీడియో యొక్క నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయి. సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.